హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, దానిపైన ఆయన విశ్లేషణ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, నిన్న కేంద్ర బడ్జెట్ అయితే అనౌన్స్ చేశారు. ఏపీకి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చదివారు పార్లమెంట్లో. అవును, సీతారామన్ గారు చాలా చక్కగా చదివారు. మంచి డిక్షను, మంచి పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేసి చదివారు. అందరూ చప్పట్లు కొట్టారు. చాలా బాగా చదివారు సీతారామన్ గారు. షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఆ డిక్షన్ కూడా చాలా బాగుంది, చాలా స్పష్టంగా ఉంది. ఇంగ్లీషు స్టేట్కి స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఎంత స్లాంగ్ డిఫరెన్స్ ఉన్నా అందరి ఎంపీలకి, అన్ని స్టేట్స్ ఎంపీలకి అర్థమయ్యేటట్టు చాలా చక్కగా చదివారు సీతారామన్ గారు. సో ఈ బడ్జెట్ 48 లక్షల కోట్లు, 48 లక్షల కోట్లు కాస్త చిల్లర ఉంది. సో ఈ బడ్జెట్ చదవటంలో ఆవిడ ఎంత చక్కగా చదివిందో, సో అంత చక్కగా ఉంది బడ్జెట్. టోటల్గా బడ్జెట్ బాగానే ఉంది. మన ఆంధ్రాకి ఎలా ఉందో అన్న విషయం తర్వాత పోతే, ఈ బడ్జెట్ ఎలా ఉందంటే యూత్ని ఎంకరేజ్ చేసేటట్టుంది. యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి, తర్వాత యూత్కి ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమాలు జరిగేటటువంటి దానికి ఫండ్స్ బాగా వెచ్చించారు. అయితే మన స్టేట్కి, ఆంధ్రాకి ఏమిచ్చారంటే 15 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయటం ఏంటి? ఇట్ ఈజ్ నాట్ గ్రాంట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. గ్రాంట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఉచితంగా ఇచ్చేది. ఇదేంటంటే ఆవిడ ఒక ఇంగ్లీష్ పదం వాడారు, వీ ఫెసిలిటేట్ టు ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ ఫర్ ది అమౌంట్ ఆఫ్ 15 లక్షల కోట్లు శాంక్షన్ చేయిస్తామని ఫెసిలిటేట్ అనేటటువంటి మాట వాడారు. ఫెసిలిటేట్ అంటే ఫెసిలిటీ 15 లక్షల కోట్లు రావడానికి మేము ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాము అనేటటువంటి ఉద్దేశం అనమాట. సో ఇట్ ఈజ్ నాట్ గ్రాంట్. అది తర్వాత అది ఈవెన్ ఫ్రమ్ ది వరల్డ్ బ్యాంక్ కానీ, లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కానీ, ప్రైవేట్ సోర్స్ నుంచి కానీ ఇప్పిస్తామనేటటువంటి భావన అది. సో అదేంటి, వరల్డ్ బ్యాంక్ ఇచ్చినా, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఇచ్చినా అది అప్పే అవుతుంది, కానీ అది గ్రాంట్ మాత్రం కాదు. సో మోడీ బాగా ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పుడు మోడీ సామాన్యుడు కాదు. సో ఈ ఒకవేళ వరల్డ్ బ్యాంక్ కానీ, లేకపోతే అదర్ సోర్సెస్ నుంచి వాళ్ళు ఈ 15 లక్షల కోట్లు ఇప్పించినా దానికి అది అప్పు కిందే వస్తుంది. అది ఊరికే ఎవడిస్తాడు అంత అమౌంట్? సో అప్పు కట్టాలి, ఆ అప్పుకి వడ్డీ కూడా చెల్లించాలి. సో ఆ భారం ఎవరి మీద పడుతుంది? ట్యాక్సెస్ మీద పడుతుంది, అంటే మనదే పడుతుంది. అటువంటి ఫిట్టింగ్ పెట్టాడు. తెలంగాణకి ఏమి ఇవ్వలేదు, సరే, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇవ్వడు. అయితే నితిన్ కుమార్కి రోడ్స్, వంతెనలకి 26 లక్షల కోట్లు ఇచ్చాడు, 1000 కోట్లు ఇచ్చాడు. తర్వాత అదర్ సోర్సెస్ ఇంకా వాటికి కూడా ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. అసలు మన సపోర్ట్ ఎక్కువ, పార్లమెంట్ మెంబర్ సపోర్టు ఆంధ్రా నుంచి ఎక్కువ. మనకేం అప్పు తగిలించాడు, వాళ్ళకేమో గ్రాంట్స్ చేశాడు. సో ఇది ఒక విధంగా మోడీ రాజకీయ చతురతకి ఒక నిదర్శనం. సో ఇది మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా డీల్ చేస్తారు? మోడీ మనకి ఇచ్చినవి ఏంటంటే ఈ డబ్బులు జల్లు అని కాదు, ఆర్థికమైన జల్లు అని పేపర్లో రాశారు. ఆర్థిక జల్లు కాదు, హామీలు జల్లు. హామీలు ఇచ్చాడు, అది సీతారామన్ చేత చెప్పించాడు. ఏంటి? పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది, త్రూ చంద్రబాబు నాయుడు అనేది ఒక క్లాజ్ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుద్ది అది. సో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి వాళ్ళు పోలవరం చేసినా కూడా
సో అదంతా మొదట ఒప్పందం ప్రకారం జరిగేది. పోలవరం ప్రాజెక్టు వాళ్ళు చేస్తారు, ఫండ్స్ అన్ని దానికి చూస్తారు. పోతే అమరావతి డెవలప్మెంట్కి మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి 15 లక్షల కోట్లు అనేది ఇట్ ఈజ్ ఎ లోన్. 15,000 కోట్లు. ఆ అమౌంట్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన వేరే సోర్సెస్ వచ్చినా సరే అది మనం రీపే చేయాలి. సో ఆ భారం మన మీదే పడుతుంది. తర్వాత ఏమన్నారు, అమరావతికి ఫండ్స్ ఇస్తూ భవిష్యత్తులో కూడా దాని డెవలప్మెంట్కి సహకరిస్తామన్నాడు. అంటే మళ్ళీ అప్పు ఇప్పిస్తామనే కదా దాని ఉద్దేశం. సో ఆంధ్రాకి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ కానీ వాళ్ళ టీము కానీ చేసింది ఏమీ లేదని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే ఫండ్స్ మాత్రం వస్తాయి. ఎక్కడి నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి రాగానే ప్రైవేట్ సోర్సెస్ నుంచి రావటం కానీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి. ఆ అప్పు కూడా ఏంటి, వరల్డ్ బ్యాంకు మోడీకి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే వయా సెంట్రల్ బ్యాంక్ మనకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మోడీ గారు ఫిట్టింగ్ పెట్టారు. అయితే ఏంటంటే సంతోషించాల్సిన విషయం అంటే చాలామంది అనుకుంటున్నారు, ఓ అమౌంట్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి రాగానే ఒక గంటలోనే వీళ్ళకి మెసేజ్ వచ్చింది, అమరావతికి 15,000 కోట్లు శాంక్షన్ చేశామనేటటువంటి విషయం. తర్వాత అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మనకి వరాల జల్లు కురిపించారు, ఆయన తీసుకొచ్చాడు, ఆయన రాగానే 15,000 కోట్లు అమరావతి వచ్చాయని చెప్తున్నాడు ఆయన. అంటే ఇంకా ఆయన భాష ఫాలో అయ్యి ఉండడు. అప్పటికి వీళ్ళు అసెంబ్లీలో ఉంటుండగా అది అయింది కాబట్టి దాని మీద స్టడీ చేసి ఉండడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఏదో తేడా వచ్చింది. పవన్ కళ్యాణ్ లెటర్ రాశాడు, ఇద్దరికీ విప్పులు కావాలని లెటర్ రాశాడని అన్నాం కదా. సో దాని మీదట ఈయన డైరెక్ట్గా మాట్లాడకుండా లెటర్ ఎందుకు రాశాడు, వీళ్ళిద్దరి మధ్య ఏదో సయోధ్య లేదు, ఏదో చెడిందా అది ఇది అని అనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసి మనకి ఫండ్స్ తీసుకొచ్చాడు. సో ఇటువంటి అనుభవం ఉండేటటువంటి రాజకీయ నాయకుడు ఉండాలని నేను మొదటి నుంచి నొక్కి వక్కానిస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవం మనకి పనిచేస్తుంది. తర్వాత తుని దగ్గర ఏదో ఒక ఊర్లో రైల్వే బ్రిడ్జి కోసం నేను తప్పకుండా ఆ రైడ్ మీద ఫ్లైఓవర్ ఒకటి ఏర్పాటు చేస్తాను. అసలు ఎవరిని కలవాలి, డబ్బులు తీసుకురావడానికి ఎవరిని కలవాలి, ఎవరితో సంప్రదించాలి, నాతో చెప్పండి, నేను చేస్తాను అని అన్నాడు. అని అంటే ప్రాసెస్ పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు కాబట్టి తెలీదు. బట్ చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి ఏ మినిస్టర్స్ని ఏ శాఖకు సంబంధించిన డబ్బులు రావాలన్నా ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కలవటం, తర్వాత మోడీ గారిని కలవటం, ఆయన ప్రసన్నం చేసుకోవటం, అక్కడి నుంచి రావాల్సినటువంటి మన ఫండ్స్ని రాబట్టుకోవటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఏదో మధ్యలో ఏదో తేడాలు వచ్చాయి అని అనుకుంటే వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ చాలా చక్కగా ఒక మాట మాట్లాడాడు. సార్ చంద్రబాబు నాయుడు గారిని సార్ అని సంబోధించి, సార్ మీ నేతృత్వంలో మేమందరం ఒక కమిట్మెంట్తో ఒక డిసిప్లిన్తో పనిచేస్తాము. సో డిసిప్లిన్ తప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, నాయకులైనా, మినిస్టర్స్ అయినా, మా జనసేన వరపు ఉండేటటువంటి కార్యకర్తలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే మీరు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష అర్హులం మేము, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నేను తప్పు చేసినా సరే, మీరు ఏ శిక్ష వేసినా సరే, మీరు ఏ దండను విధించినా సరే నేను శిరస వహిస్తాను అని చాలా ఒబీడియంట్గా, చాలా జెన్యున్గా చెప్పాడు. సో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్కి చాలా గౌరవమైనటువంటి అభిప్రాయం ఉందని తెలిపోయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సపోర్టుతో మనం ఈ కూటమి గెలిచిందనేటటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళిద్దరి మధ్య చక్కని అండర్స్టాండింగ్సే ఉన్నాయి. ఈ సోషల్ మీడియా వాళ్ళు, కార్యకర్తలు, లేకపోతే పక్కన ఉండేటటువంటి వాళ్ళు ఎక్కేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు సృష్టించేటటువంటి ఇది. కాబట్టి
వాళ్ళిద్దరు లీడర్స్, మెయిన్ లీడర్స్ చాలా సఖ్యంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి సీతారామన్ గారు చదివిన బడ్జెట్లో 2 లక్షల కోట్లు ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్కి. ఇప్పుడు ఇండియాలో యూత్ ఎక్కువ ఉన్నారు. సో యూత్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మంచి మంచి పథకాలు, ఆ పథకాలకి 2 లక్షల కోట్లు కేటాయించారు. తర్వాత వ్యవసాయానికి కూడా మంచి పీట వేశారు. సో టోటల్గా బడ్జెట్ చాలా బాగుందనే చెప్పుకోవాలి. అయితే మనకి ఎంతవరకు వాళ్ళు సహకరిస్తారు, పోలవరం వాళ్ళు చేస్తారు. తర్వాత విమానయాన శాఖానికి కూడా బాగానే ఫండ్స్ కేటాయించారు. సో భోగాపురం అనేటటువంటి ఆ విమానయానం ఇక్కడ మన మంత్రి ఉన్నాడు కాబట్టి సెంటర్లో అది కూడా బాగానే చేస్తారు. సో యూత్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మంచి బడ్జెట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సార్, ఈ మొత్తం బడ్జెట్ మీద ఒక విమర్శ అయితే వస్తుంది సార్. ఈవెన్ అంటే ఇది ఏపీ బీహార్ బడ్జెట్లా ఉంది కానీ దేశ బడ్జెట్లా లేదు అని చెప్పేసి అటువైపు నుంచి కూటమి అభ్యర్థులు, ఈవెన్ మోదీ గారు తన కుర్చీ కోసం ఈ బడ్జెట్ కేటాయించినట్టు కనిపిస్తుందని చెప్పేసి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆ విమర్శ చేసేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణకి ఏమేమి లేదు. తర్వాత సింగరేణి బొగ్గుగల్ని కొంత ఇచ్చాడుగా. సో అది సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుందేమో, నాకు ఐడియా లేదు. సరే, తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. తర్వాత కాంగ్రెస్ విమర్శ అది. ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు, జనసేనను తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చారు. మరి సపోర్ట్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఏమైనా చేయాలి కదా. సో అది న్యాచురల్ విమర్శ వస్తాయంటే కాంగ్రెస్ వైపు నుంచి విమర్శలు వస్తాయి. ఎవరో కాదు, రాహుల్ గాంధీ అన్నాడు. వాళ్ళిద్దరు సపోర్టర్స్కి హెల్ప్ చేశారు. ఆ 2 నితిన్ కుమార్కి చంద్రబాబు నాయుడుకి చేశాడు అని అంటున్నాడు. మనకేం చేశాడు? ఏం చేయలేదు ఇప్పటికీ. పోలవరం 2014లో అగ్రిమెంట్లో ఉండే హామీలన్నీ నెరవేరుస్తామన్నారు మాట వరుసకి. ఇప్పుడు నెరవేరుస్తాము, చూస్తాము, చేస్తాము అనేది ఏంటది? భవిష్యత్తులో వచ్చేది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చూస్తారు, ఎంత ఇస్తారు అనేటటువంటిది అది $1 million క్వశ్చన్ అది. సో ఇచ్చినప్పుడు సంగతి కదా. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే పోలవరం ఇట్ ఈజ్ ఏ వెరీ బిగ్ ప్రాజెక్ట్. మనకి అటువైపు భాక్రానంగల్ ప్రాజెక్టు లాగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాగా మల్టీనేషనల్ ప్రాజెక్ట్ అది. దానివల్ల చాలా స్టేట్స్కి లాభాలు ఉన్నాయి. పర్యావరణ పరంగా, లేకపోతే మంచి రిసార్ట్స్, తర్వాత విహార కేంద్రంగా, తర్వాత వాటర్ సోర్సెస్, దానివల్ల కొన్ని వేల ఎకరాల సాగుబడి, ఇదంతా ఉంది. సో ఇది దేశం మొత్తానికి పనికొచ్చేటటువంటి ప్రాజెక్టు కాబట్టి వాళ్ళు ఒప్పందక ప్రకారం వాళ్ళే చేస్తారు. పోతే అమరావతి డెవలప్మెంట్కి, ఈ అమరావతి డెవలప్మెంట్కి వరల్డ్ బ్యాంక్ ద్వారా 15 లక్షల కోట్లు ఇచ్చారు. సో అయితే ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. గుడ్డి కన్నా మెల్లకన్నా నయం కదా, మనకు పనులు జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా వచ్చినటువంటి బడ్జెట్ అయితే యూత్కి కాన్సన్ట్రేట్ చేసి ఉన్నదని బడ్జెట్ చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బడ్జెట్ బాగుంది. విమర్శలు ఎప్పుడూ వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ స్టేట్స్కి ఇచ్చినా కూడా మాకు ఇంతే ఇచ్చారు, ఇంత ఇస్తే బాగుండు అని అంటారు. ఎప్పుడు కాయిన్కి 2 వైపులా ఉంటాయి. సో విమర్శలు అనేటటువంటి సహజం. బట్ టోటల్గా బడ్జెట్ అన్ని రంగాల్ని కలుపుకొని చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్. తర్వాత వెనకబడిన ఉత్తరాంధ్రకి, రాయలసీమకి, తర్వాత ఒంగోలు అని స్పెషల్గా మెన్షన్ చేశారు. వాళ్ళకి బ్యాక్వర్డ్ ఏరియాస్ అని ఒక్కొక్క దానికి 50 కోట్లు అలాగే శాంక్షన్ చేశారు. సో అన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు పాత బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ చూసుకుంటారు. ఆ బడ్జెట్లో లేనటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ బడ్జెట్లో. గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షలు ఇచ్చారు గ్రామీణాభివృద్ధికి. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మోడీ గారిని కలవలేదు,
నేను వెళ్ళి కలుస్తాను, నేను వెళ్ళి కలిసి నేను ఫండ్స్ రాబట్టుకొస్తాను అని అన్నాడు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ కదా, సో అది కనెక్టెడే కాబట్టి అందులో నుంచి ఈయన పవన్ కళ్యాణ్ అంటే ముద్దు కదా మోడీకి, కాబట్టి ఆ ముద్దుల వర్షం కురిపిస్తాడు, ఆ డబ్బులు కూడా ఇస్తాడు, పవన్ కళ్యాణ్ తీసుకురాగలడు. అయితే పవన్ కళ్యాణ్ తెచ్చినా మరి చంద్రబాబు నాయుడుతో ఒక మాట చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం కూటమి పవన్ కళ్యాణ్ ద్వారా గెలిచినా సరే హెడ్ ఆఫ్ ది కూటమి చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారితో ఒక మాట వేసి తను వెళ్ళి ఆయన్ని మోడీ గారిని ప్రసన్నం తీసుకుని ఫండ్స్ రాబట్టుకోవచ్చు. సో ఆ విధంగా గ్రామీణాభివృద్ధికి కూడా ఒక ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటేట్ అనేటటువంటి పదం వాడటమే చాలా ఇంటెలిజెంట్. అది ఇట్ ఈస్ నాట్ గ్రాంట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. గ్రాంట్ అంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చేది, మనకి ఫెసిలిటేట్ చేస్తాము. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము, ఆ ఇంట్లో సరైన ఫెసిలిటీస్ లేవంటాం. అలాగా మనకి ఆ ఫెసిలిటీస్ కల్పించారు. అప్పు ఇచ్చి తెచ్చుకునేటటువంటి ఫెసిలిటీ కల్పించారు మోడీ. తర్వాత ధరలు, ఇప్పుడంతా ప్రతి వాడి చేతిలో సెల్ ఉంది కదా, ఈ సెల్ మీద తగ్గించాడు, పన్నులు తగ్గించాడు. వెండి చూసావు, బంగారం చూసావు, వెండిలాగే తెల్లగా ఉంటుంది ప్లాటినం. మా తమ్ముడు గారి అమ్మాయి మెడలో గొలుసు వేసుకుంది, అది తెల్లగా ఉంది. ఏంటమ్మా మీ నాన్న బాగా సంపాదిస్తున్నాడు కదా, క్రిస్టి అని మా తమ్ముడు కూతురు, క్రిస్టి అని ఇప్పుడు అనంతపురంలో జాబ్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆ జాబ్ ఆవిడకి ఇచ్చారు. సో మెడలో తెల్లగా ఉంది. మీ నాన్న బాగా సంపాదిస్తున్నాడు కదమ్మా, బంగారం గొలుసు వేసుకోవచ్చు కదా, ఆ వెండి గొలుసు వేసుకున్నావేంటి తెల్లగా ఉంది అని అన్నా నేను. పెదనాన్న ఇది ప్లాటినం పెదనాన్న అని అంది. అంటే వెండి బంగారాల కన్నా ఖరీదైంది ప్లాటినం. సో అప్పుడు ప్లాటినం నాకు బాగా స్ట్రైక్ అయింది. ప్లాటినంతో ఆర్నమెంట్స్ చేయించుకుంటారు కూడా, కానీ బంగారానికి ఉండేటటువంటి ఆ కలరు, ఆ గ్లామరు ప్లాటినంకి ఉండదు. బట్ కాస్ట్లీ. వెండి, బంగారం, ప్లాటినం, తర్వాత ఈ సెల్కి సంబంధించినటువంటి వాటి మీద మాత్రం అవి మాత్రం ధరలు తక్కువగానే ఉన్నాయి, వాటి మీద ఏమీ వేయలేదు. తర్వాత అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేస్తున్నాడు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు చేస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అమరావతికి రావటానికి అమరావతికి పెద్దగా బస్ ఫెసిలిటీస్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఏం లేవు. ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రపోజల్ ఒకటి ఉంది, అమరావతి మీద నుంచి నంబూరు, అమరావతి, తర్వాత ఇంకేదో ఒక ఊరుంది, ఆ 3 ఊర్లు కలిపి ఒక రైల్వే లైన్ వేయాలనేటువంటి ప్రపోజల్ ఒకటి ఉంది. సో ఆ విధంగా రాకపోకలు అమరావతికి బాగా జరుగుతాయి. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు వేసిన తర్వాత కూడా వెహికల్స్, ఇప్పుడు అసలు హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంది ఇప్పుడు, క్యాపిటల్ అంటే ఆ క్యాపిటల్కి అసలు జనం కానీ, వెహికల్స్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పార్కింగ్కే బోల్డ్ ప్లేస్ కావాలి. తర్వాత ఆ రోడ్స్ కూడా కావాలి, 4 వైపుల నుంచి కూడా రోడ్స్, ఆ కనెక్షను, అటుపక్క మంగళగిరి నుంచి ఇటు పక్క తెనాలి నుంచి, ఇటు పక్క విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, సో అన్నిటికీ సెంటర్ అది. సో ఈ 4 వైపుల నుంచి వచ్చేటటువంటి జనాలు కానీ, కార్యకర్తలు కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరికీ వెహికల్స్ పార్క్ చేయడానికి బోర్డు స్పేస్ ఉండాలి. సో వాళ్ళందరూ రావడానికి చాలా సౌలభ్యమైనటువంటి ఆ ఇన్నర్ రోడ్డు ప్లానింగ్ అనేటటువంటిది చాలా మంచి ప్లానింగ్ అది. సో మొత్తానికి గత 5 సంవత్సరాల్లో స్తబ్దుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి కానీ, ఇవన్నీ కూడా ఒక కదలిక వచ్చింది, ఒక చైతన్యం వచ్చింది. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి, మనకి ఆంధ్ర స్టేట్కి కాస్త ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి, సో చంద్రబాబు నాయుడు గారి మేధస్సుతో ఎక్కడి నుంచి ఎలా రాబట్టాలో అవన్నీ ఆయన
రాబడతారు. చాలా సంతోషమైనటువంటి విషయం. మొత్తానికి ముందు ఈ అమరావతి క్యాపిటల్ పురోభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేంద్ర బడ్జెట్ పైన మీ విశ్లేషణ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.